జగన్ తన అరాచక పాలనలో సాగునీటి వనరులు నిర్వీర్యం చేశారు. రాష్ట్ర భారీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు మంగళవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఆయన తోలోతు పోలవరం ప్రాజెక్టులో గత 3 రోజులుగా క్షేత్రస్థాయి పరిశీలనలు చేస్తున్న విదేశీ నిపుణుల బృందంతో, ఇంజనీరింగ్ అధికారులతో పోలవరం ప్రాజెక్టు సమావేశ మందిరంలో కలిసి చర్చించారు. అనుకోండి మహేష్ मेरे कवर दिया मेरे आते होंगे वो मीडिया ఇరిగేషన్ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఎందుకంటే మేము గతంలో 2014, 2019 5 సంవత్సరాల ఆ రోజు తెలుగుదేశం పాలనలో ఇరిగేషన్కి మరి ఆ రోజు 72,000 కోట్ల రూపాయలు ఆ రోజు మేము ఇరిగేషన్ శాఖకి ఆ రోజు బడ్జెట్లో పెట్టాం. మరి మొన్న ఏదైతే ఈ యొక్క 5 సంవత్సరాల పరిపాలన జగన్ పాలన చూస్తే పెట్టింది 30,000 కోట్ల బడ్జెట్. అందులో కూడా మళ్ళీ సగం మళ్ళీ వాళ్ళ అవినీతికే సరిపోయినటువంటి పరిస్థితి. అంటే అట్లా ఎక్కడ చూసినా కూడా మరి ఏ రిజర్వాయర్ కానీ, ఎందుకంటే మీరు చూసారు చాలా క్లియర్గా అన్నమయ్య లాంటిది ఏ రకంగా కనీసం ముందస్తు జాగ్రత్త లేకపోవడం వల్ల ఎట్లా కొండుకుపోయి దగ్గర 34 మంది ఎట్లా ప్రాణ నష్టం జరిగింది మీరు అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే గేట్లు కూడా మెయింటెనెన్స్ లేక ఎట్లా కొండుకుపోయిందని మనందరం కూడా వాళ్ళ పరిపాలన చూసాం. అందుకే మొన్న మేము వచ్చిన వెంటనే, ఎందుకంటే ఖజానా ఖాళీగా ఉంది, 12,50,000 కోట్ల అప్పు ఈరోజు మన నెత్తి మీద పెట్టినటువంటి పరిస్థితి. కలెక్టర్ ఆఫీసులు లాంటి ఎన్నెన్నో విలువైనటువంటి ఆస్తులు మరి ఏదో ఏలం పెట్టడం కానీ లేదంటే తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి రాష్ట్రాల్లో. అయినప్పటికీ కూడా ఇరిగేషన్ మీద ఉన్నటువంటి మమకారంతో రైతాంగాన్ని కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆలోచనలో భాగంగానే మన ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ కూడా ఇమ్మీడియట్లీ నీడ్ అంటే ఏదైతే తూడు వీడు అంటే ఇది కూడా దుర్మార్గం. యాక్చువల్లీ ఇది ఎప్పుడు కూడా ఏప్రిల్ నెలలో ఎస్టిమేషన్ వేసి మరి టెండర్లు పిలిచి మే నెలలో వర్క్ చేయాలి. కానీ ఈ సంవత్సరం అసలు కనీసం ఎస్టిమేషన్ కూడా తీసుకోవాలి. మొన్న మేము ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చూస్తే అసలు ఎస్టిమేషన్ కూడా లేవు కడా దగ్గర. అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఎస్సీలు ఇచ్చి ఎస్టిమేషన్లు తెప్పించి మొన్న చంద్రబాబు నాయుడు గారు సహకారంతో, ఎందుకంటే అక్కడ బడ్జెట్ లేదు, అక్కడ కడా దగ్గర కూడా ఫండ్ లేదు. లాస్ట్ ఇయర్ కూడా 110 కోట్లు అనుమతి ఇచ్చి 20 కోట్లు మాత్రం వాళ్ళు పెట్టినటువంటి పరిస్థితి ఉంది అని అంటే లేదు ప్రతి ఎకరానికి నీరు పోవాలి అని చేత ఇమ్మీడియట్లీ క్లియర్ చేయండి అంటే మేము ఏదైతే ఆ వీడియో ఇవన్నీ కూడా